ఓకే. ఫిబ్రవరి 2026 విశాఖపట్నం తీరంలో ప్రపంచం మొత్తం చూడబోయే ఒక అద్భుతమైన దృశ్యం. ఏకంగా శత్రుదేశాలు, మిత్రదేశాలు అందరి యుద్ధ నౌకలు ఒకే చోట మన విశాఖలో లంగరేయబోతున్నాయి. ఇది ఏదో సరదాగా చేసే ప్రదర్శన కాదు. హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఒక పెద్ద వ్యూహాత్మక చదరంగమన్నమాట. అసలు దీని వెనుకున్న కథేంటో ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవును, ఇది కేవలం కొన్ని నౌకలు వచ్చి వెళ్లే పరేడ్లాంటిది కాదు. ఇది ఒక మేజర్ జియోపొలిటికల్ ఈవెంట్. అంటే ప్రపంచ రాజకీయాలను, సంబంధాలను ప్రభావితం చేసే ఒక పెద్ద సంఘటన. ప్రపంచలోని సముద్ర శక్తులన్నీ మన తూర్పు తీరంలో సమావేశం కాబోతున్నాయి. దీని స్కేల్ ఎంత పెద్దదో ఊహించుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100కు పైగా దేశాలు వాళ్ల జెండాలతో, వాళ్ల శక్తివంతమైన యుద్ధనౌకలతో మన తీరానికి రాబోతున్నాయి. నిజంగా ప్రపంచ నావిక చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైన కలయిక. మరి ఇది ఇండియాకి ఎందుకు అంత స్పెషల్? ఎందుకంటే మన దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని దేశాల నావికాదళాలతో ఒక సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఈ విషయం చాలు దీని ప్రాముఖ్యతేంటో అర్థం చేసుకోవడానికి. ఈ భారీ ఈవెంట్ వెనుక ఒక చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాని పేరే నావల్ డిప్లొమసీ, అంటే నావికా దౌత్యం. సింపుల్గా చెప్పాలంటే యుద్ధనౌకలను యుద్ధం కోసం కాదు, శాంతి కోసం, స్నేహ బంధాలను పెంచడానికి ఒక సాధనంగా ఉపయోగించడమన్నమాట. అయితే ఈ నావికా దౌత్యం అనేది అంత సింపుల్ కాదు. ఒక పక్క శక్తిని ప్రదర్శిస్తూనే మరోపక్క శాంతి గురించి ఎలా మాట్లాడతారు? అదే ఇక్కడ ఉన్న అసలైన కళ. చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే: నావికాదళమంటే యుద్ధం, పోరాటం, మరి ఇందులో దౌత్యం ఎక్కడ్నుండి వచ్చింది? దాని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే నేవీని కేవలం యుద్ధం కోసమే కాకుండా ఒక దేశ ఫారెన్ పాలసీ లక్ష్యాలను సాధించడానికి కూడా వాడటం. ఇంకోలా చెప్పాలంటే ఈ నౌకలు కేవలం ఆయుధాలను మాత్రమే కాదు, శాంతి సందేశాన్ని కూడా మోసుకొస్తాయి. కెన్ బూత్ అనే ఒక ఫేమస్ అనలిస్ట్ ప్రకారం ఏ నేవీకైనా 3 ముఖ్యమైన పనులుంటాయి. 1 మిలిటరీ రోల్, అంటే యుద్ధం చేయడం. 2 పోలీసింగ్ రోల్, అంటే సముద్రంలో శాంతి భద్రతలను కాపాడటం. ఇక 3వది డిప్లొమసీ, అంటే దౌత్యం. ఇప్పుడు విశాఖలో మనం చూడబోయేది ఈ 3వ ముఖాన్ని, అదే దౌత్యం. సరే, విశాఖలో జరిగేది ఒక్క ఈవెంట్ కాదు, 3 వేర్వేరు కాని ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న కార్యక్రమాలు. ఈ మూడింటిని కలిపి చూస్తేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మూడింటిలో మొదటిది